కామారెడ్డి జిల్లాలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతుంది. బిచ్కుంద మండలం షెట్లూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ తో 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం వికటించడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లాలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. బిచ్కుంద మండలం షెట్లూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ తో 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం వికటించడంతో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవీందర్? మిగతా దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల పరిసర ప్రాంతాల్లో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనంతో పాటు అదేవిధంగా నాణ్యత లేని ఆయిల్ తో సప్లై చేసి భోజనం వడ్డించినట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. ఒకే రకమైన వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే డాక్టర్ ఉంటారో, ఎవరైతే ఫుడ్ పాయిజన్ డాక్టర్స్ ఉంటారో స్థానికంగా షెట్లూరు గ్రామంలో లేకపోవడం వల్ల విద్యార్థులను బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, గత రోజుల నుంచి ఆహారంలో ఇబ్బందికరంగా ఉందని ప్రిన్సిపల్ కి కాంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు. ఉడికని రైస్ తో పాటు సాంబార్ కూడినటువంటి ఆహారం ఇవాళ అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఆహారాన్ని తీసుకున్నటువంటి విద్యార్థులు ఒకేసారి విషాహారంగా భావించి కొంత మేరకు వదిలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ దీన్ని బలవంతంగా తినాలని విద్యార్థులకు ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఆహారం తప్పనిసరి పరిస్థితులు తిన్న నేపథ్యంలో వాంతులు, విరేచనాలు ఒకేసారి అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో వీరి విద్యార్థులను స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఊటిన వారి బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల వాహనాలలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి అవసరమైతే మెరుగైన వైద్యం కొరకు బాన్స్వాడ లేదా నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వైద్యులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. విద్యార్థులకు కొంత మేరకు అస్వస్థత ఉన్నది. ఇందులో మొత్తం 28 మంది విద్యార్థులు కాగా 8 మంది పరిస్థితి కొంచెం సీరియస్ గానే ఉంది. ఈ నేపథ్యంలో వారికి తక్షణమే అవసరమైతే హైదరాబాద్ లేదా నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించాలని సూచన చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి విద్యార్థులు తీవ్ర అస్వస్థత ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాలు వడ్డించే ఏజెన్సీలు ఉన్నాయో గత కొద్ది రోజుల నుంచి సమ్మెబాట పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. వాళ్ళకు అవగాహన లేక ఎంతమందికి వడ్డించాలి లేదా ఆహారంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే అంశం పైన క్లారిటీ లేదు. వారికి లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, కొన్ని చోట్ల ఎవరైతే డైలీ వైజ్ గా కూలీలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి విద్యార్థులకు వండి వారుస్తున్నారు. ఈ నేపథ్యంలో రవీందర్, చెప్పండి, ఇదే ఈ ఇష్యూకి సంబంధించి పాఠశాల యాజమాన్యం ఏమంటున్నారు? అదే విధంగా విద్యార్థి తల్లిదండ్రులు దీని గురించి ఏమైనా స్పందించడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? ముఖ్యంగా పాఠశాల యాజమాన్యం కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల కానీ దీని రెస్పాన్సిబిలిటీగా పూర్తిగా ప్రిన్సిపల్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
దానికి సంబంధించిన అధికారం తీసుకునే అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు విద్యార్థుల పరిస్థితి మెరుగు ఎదురుపరిచిన అంశం పైన క్లియర్ గా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే వైద్య సదుపాయం అందించాలి, అవసరమైతే పెద్ద ఆసుపత్రి చేయాలి. బిచ్కుందలో సరైన మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి తక్షణమే బాన్స్వాడ లేదా పక్కన ఉన్నటువంటి ఎల్లారెడ్డి లేదా నిజామాబాద్ కు అవసరమైతే రెఫర్ చేయాలని డాక్టర్లు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరే డ్యూటీ డాక్టర్లు ఉన్నారు ప్రస్తుతం. ఇద్దరులో ఒకరు అనెస్థేషియా చూస్తున్నారు, ఇద్దరు ఎండి ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అంటే మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవు కాబట్టి, మారుమూల ప్రాంతం కాబట్టి వైద్యులు కూడా సరైన అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన చెందుతున్నారు. తక్షణమే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి, సంబంధిత బాధితుల పైన చర్యలు తీసుకుని మెరుగైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినా ఇవి ఎక్కడ కూడా కనబడతలేదు. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి మధ్యాహ్న భోజనం ఉండడం వల్ల ఇదంతా దాపరించింది. వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ చేస్తే ఇంత సమస్య వచ్చేది కాదు. 28 మంది విద్యార్థులకు ఇంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొయ్యే పరిస్థితి లేకపోలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రతి ఆహారాన్ని క్లియర్ గా శుద్ధిగా వండి మార్చేవారు. ప్రతిగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన విద్యా కమిటీ కానీ ప్రిన్సిపల్ కానీ పర్యవేక్షిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నటువంటి ఏ ఒక్క మౌలిక సదుపాయాలు కానీ ఏ ఒక్క అవసరం లేదు. ఆ లోటు స్పష్టంగా ఇవాళ కనబడుతుంది. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అదే అంటున్నారు. పాఠశాల యాజమాన్యానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అవస్థలు కానీ ఇలాంటి ఇబ్బందులు లేవు, ఎన్నడూ కూడా విద్యార్థులు ఇలాంటి హాస్పిటల్ పాలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కేసీఆర్ ని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు. తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఈ అంశం పైన జిల్లా కలెక్టర్ తో పాటు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. అధికారులకు అదేవిధంగా విద్యాశాఖ అధికారితో పాటు డాక్టర్లు అవసరమైతే పక్కకున్న హాస్పిటల్ నుంచి ఎంగేజ్ చేసుకోవాలని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. మీకు రైట్, థ్యాంక్ యూ రవీందర్.